జూబ్లీ హిల్స్ లో మరో 6 నెలలలో బై ఎలక్షన్స్ రావచ్చు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ప్రస్తుతం అక్కడ ఉన్న బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత గారి ఫ్యామిలీలో ఒక డ్రామా నడుస్తుంది, ఒక మిస్టరీ నడుస్తుంది. సునీత గారు మాగంటి గోపీనాథ్ గారికి సెకండ్ వైఫ్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో 2 వైఫ్ల గొడవ ఉంది. అలాగే తన డెత్ పైన కూడా ఒక మిస్టరీ నడుస్తుంది. ఆ మిస్టరీలో కేటీఆర్ గారి చెయ్యి ఉంది అని చెప్పి స్వర్గస్థులైన గోపీనాథ్ గారి తల్లిగారే చెప్తున్నారు. ఒక్కసారి తన మాటలలో మనం విందాం. 3 రోజులు మరి వెంకటేశ్వర పెట్టారు. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇట్లా రానివ్వట్లేదు కొంచెం చెప్పారు. అతను చచ్చిపోవటం కాదు, బాగా ఒక మిస్త్రీ చేశారు. అంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను మానేదేవే కదా మొదటి భార్య. మరి సునీత అంటే ఇప్పుడు వివాహం జరిగింది, అసలు ఏంటి వివాదం? వివాహం నేను చేయలేదు. విన్నారు కదా తన తల్లి గారి మాటలలో. స్వర్గస్థులైన గోపీనాథ్ గారికి 2 భార్యలు. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత గారు 2వ భార్య అని అంటున్నారు. మనందరికీ తెలిసిందే, మన హిందూ లా ప్రకారం మొదటి భార్యకి డైవర్స్ ఇవ్వకుండా 2వ పెళ్లి చేసుకుంటే 2వ పెళ్లి చెల్లుబాటు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. జూబ్లీ హిల్స్ లో ఎలాగో బీఆర్ఎస్ గెలవదు, కానీ పుసుక్కున ఒకవేళ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత గారిని గెలిపిస్తే మళ్ళా తను డిస్క్వాలిఫై అయిపోతుంది. నేను ఇలా ఎందుకు అంటున్నాను అనంటే ఆల్రెడీ ఫస్ట్ భార్య పిల్లలు ఎంఆర్ఓ దగ్గరికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ డ్రామా నడుస్తూనే ఉంది. ఎంఆర్ఓ గారు మాత్రం ఇప్పుడు 11వ తారీఖున ఎన్నికలైతే తర్వాత వచ్చే 25వ తారీఖున తను ఒక క్లారిటీ ఇస్తాను అని చెప్పారు. అక్కడ ఏం డిసిషన్ వస్తుందో మనకేమీ తెలీదు. కానీ ఒకవేళ పుసుక్కున బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత గారు గెలిస్తే మాత్రం ఇక జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎలా అయిపోతుంది అంటే ఇక డైలీ టీవీలో మనం స్క్రోలింగ్లు చూసుకోవాలి. తారీఖ్ పే తారీఖ్ అన్నట్టుగా అరే ఎప్పుడు డిసిషన్ వస్తుంది, ఈమె ఒకవేళ సునీత గారు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పదవి ఉంటుందా ఊడుతుందా, ఎప్పుడు ఏమైతుందో మనకి తెలియదు. జూబ్లీ హిల్స్ లో కావాల్సిన అభివృద్ధి మాత్రం అటకనెక్కుతుంది. వాళ్ళ ఫ్యామిలీ డ్రామా నడుస్తుంటది, వాళ్ళ మిస్టరీ నడుస్తుంటది. జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఎవరైతే బీఆర్ఎస్ కి ఓటేయాలనుకుంటారో, ఎవరైతే కాంగ్రెస్ ని ఓడగొట్టాలని అనుకుంటున్నారో దయచేసి వాళ్ళందరికీ నేను 2 చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ ఫ్యామిలీ డ్రామాను, ఈ మిస్టరీని చేయగొడదాము. మనం అభివృద్ధి చేసుకోవాలంటే మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేసి, కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి ఈసారి జూబ్లీ హిల్స్ లో క్లియర్ కట్ అభివృద్ధిని చేసి చూపిద్దాం.